జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది దొంగల ముఠాను అరెస్టు చేశామని తెలిపారు డీసీపీ ప్రభాకర్. మద్యం తాగి వైన్స్ల ముందున్న బైకులను చోరీ చేస్తున్నారని, తాళం వేసి ఉన్న ఇండ్లలో బంగారం, నగదును ఎత్తుకెళ్తున్నారని తెలిపారు పోలీసులు. అనుమానాస్పదంగా బైక్లపై వెళ్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 20 లక్షల విలువైన 15 బైకులు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ ప్రభాకర్. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో పోలీస్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరు సిఐ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎండి ఆసిఫ్ అలీ పటాన్చెరు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సుకేష్ రెడ్డి పీసీ పటాన్చెరు, అజయ్ పీసీ పటాన్చెరు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్ సతీష్ వీళ్ళు కూడా సిసిఎస్ కానిస్టేబుల్, వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే గ్రేవేజ్ బి ఇంద్రకరణ్ పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది. అది ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అట్లనే పటాన్చెరు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ హెచ్బీలు అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా అంటే దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కలాబంగులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా అది దొంగతనం చేసినా మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.